ఏంట్రా అట్లా నిలబడిపోయావు? నీతో ఒక రహస్యం చెప్పాలి. ఎట్రా ఎట్రా. కుర్చీలకు చెవులుంటాయా సార్? కుర్చీలకు ఉండవరా, గోళ్ళకు ఉంటాయి. అందుకే బయట కూర్చున్నా. గట్లనా సార్? గట్లనే. ఏంట్రా బ్యాగ్ సోపు? మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా? లేదు సార్, ఒక్క జంతువు కూడా రాలే. అది సరిగాని ఈ గుర్రనాథం గడి వస్తానని ఇంకా రాలేదట్రా? ఎందుకు సార్? ఏం లేదురా, నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా అక్కయ్య పెద్ద కూతుర్ని రేపు చేస్తావా అని అడిగా. ఎన్నాళ్ళ నుంచో ముచ్చట పడుతున్నాను, చేస్తా చేస్తా అన్నాడు. ఆ శుభవార్త చెప్పడానికి ఇంకా రాలేదేంటి? ఎందుకు రాలేదంట? వచ్చానురా. వచ్చావా? ఇక్కడ ఎక్కడా? చెప్పడానికి నోరుంటేగా చెప్పేది. నువ్వు వచ్చేంతసేపు అయింది? నేనొచ్చి చాలా సేపు అయింది మామ. ఏంటా చూపు? కొడతావా? కొట్టడమా? నిన్ను కొట్టినా ఊరకొక్కరు కొట్టినా ఒకటే. నన్ను ఊరకొక్క అంటావా? ఊర కుక్క అంటే మా సార్ జరంత ఫీల్ అవుతాడు. జాతి కుక్క అంటా సార్. ఒరేయ్ దాసు, నువ్వు మా అమ్మకి తమ్ముడు గనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నరతరసాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా. బోధపడ్డా? రక్తం తాగుతా. వస్తా. ఒకసారి వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారు అని చెప్పేమిట్రా? ఏం సార్, వెనకాల ఏమైనా జంతువు ఉన్నదా అని అడిగినావు. లేదు సార్ అన్న. ఉన్నదా చూసుకోరా? మనుషులు ఉన్నారు సార్ అని చెప్పచ్చుగా. మిస్టర్ సత్యమూర్తి, సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జేబులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా. జంతు కళగా సార్ అది నిన్ను చంపేస్తాను. అయిపోయి మిమ్మల్ని కదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉంటే నీకు? జంతు కళగా ప్రమాణ పూర్తిగా లేదు సార్. వస్తున్నా చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా. వీడు అసలే దూర్వాసుడు వారసుడు. ఇప్పుడు ఎలా రా? చెప్పడం మర్చిపోయా. పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి, అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. బాబాయ్ చెప్పులో చేయిపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్, వెరీ గుడ్. యా, ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా. ఊరుకో తాతయ్య, నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది, నీతి ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏమిటి బాబు, ఏమిటి సంగతి? ఏమండి మరేమోనండి. ఇదిగో అండి గిండి అంటే మనుషుల మధ్య గండి పెట్టినట్టు ఉంటుంది. ఎంత చక్కా నన్ను మావయ్య అని పిలు, దగ్గరైనట్టు ఉంటుంది. నాకు అసలే మమకారం అంటే కొంచెం ఇదిలే. అలాగే మావయ్య. అది గది. ఇప్పుడు చెప్పు మావయ్య. వంటవాడు తాతయ్య టిఫిన్ పెట్టమంటే పెట్టడం లేదు. మన తిండి తిట్టు, మనకి తిండి పెట్టనంటాడా? ఏమొచ్చిందట? ఓ ఏకాలం వచ్చి ఉంటది. అయితే టైం వచ్చింది, పద. తాతయ్య నువ్వురా. ఇదిగో వంటన్నా, ఆఖరి దంచేస్తుంది. టిఫిన్ పట్రా. టిఫిన్ లేదు గిఫిన్ లేదు, వండే అవతలకే. ఇంట్లో ఎవరికి పెట్టకుండా నువ్వే మెగుతున్నావా ఏంటి? ఒళ్ళు ఇట్ట పెంచావు. అయితే ఇప్పుడు టిఫిన్ పెట్టనంటావు అంతే. కొట్టరా సోడా. ఈడికి సోడా వేస్ట్ బెదరా. అంతేనంటావు? అంతే. సరే కానీ కానీ
చపాతీ పిండి వచ్చినట్టు వచ్చేసారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కింద నుంచి వచ్చా. వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రా, టిఫిన్ పెడతావు గాని. మాయా సూపర్ మాయా. బేటా చట్నీ వేయి, ఇంకా వేయి. సూపర్. అమ్మా, అమ్మోయ్, అమ్మోయ్. తిన్నగా లోపలికి దూసుకొచ్చేస్తున్నారు. ఎవర్రా మీరు? ఇదిగో రాగి అన్నామంటే ఈ చుట్టూ పోద్ది, మొహం పచ్చడైపోద్ది. ఏమనుకున్నావో ఏమో. నీ సంగతి పూర్తిగా తెలిసిపోయింది. నీ పనులు సెటిల్ అయిపో. నా సంగతి ఏంటి? నడుమొంచి పనిచేసేవాడికి ఆ చోటు ఈ చోటు ఏంట్రా? ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చో. అంతే. అయితే చూసుకో. ఆహా, సూపర్ ప్లేస్. అమ్మో, అది నా ప్లేస్. బిస్కా. అమ్మో, ఇది నా చోటు, నా సీటు. నీదే? నీదే. అల్లుడు గారు, అబ్బాయి గారు, అమ్మాయి గారు అందరూ రండి. ఇక్కడ దురాక్రమణ జరుగుతోంది. బావగారు, పెద్ద చెల్లెమ్మా, చిట్టి తమ్ముడు, చిట్టి చెల్లెమ్మా, అంతే కదూ. ఏది చెల్లెమ్మా, ఒక్కసారి అన్నయ్య అని కమ్మగా పిలు. అబ్బో, చెల్లెమ్మకి ముక్కు మీద ఉంది కోపం. డార్లింగ్, ఏం చేస్తున్నావు? రేయ్, ఇంటిని సంత చేసిన వసంత, నువ్వు అక్కుంపక్కం. హలో. వాడు నాకు కనుకొట్టాడు. ఇదిగో సంత. నా పేరు సంత కాదు, వసంత. ఏదో ఒక సంతలే. నీలాంటి జంపర్ బంపర్ అందగత్తలను చూస్తే మా వాడికి కాస్త ఉలికిపాటు జాస్తిలే. ఏమనుకో మాకు. ఇదేంటి? అదంతేలే. ఎక్కడ ఉండాల్సిన అక్కడ, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ లేకపోతే నాకు మహా సిరాకు. అసలు ఎవరా నువ్వు? అట్ట అడగరాదు, చెప్తా. అమ్మొచ్చి ఒరే ఒరే నా కొంపకు దెయ్యాలట్టాయి, నువ్వు పెద్ద కొడుకుగా వచ్చి వాటికి బుద్ధి చెప్పరా అంది. నువ్వు పెడతావా అన్నా. ఓ అంది. ఇంకేంటి వచ్చేసా. ఏంటి పెద్ద కొడుకన్నా? అవు. అత్తయ్య, అమ్మోయ్, అత్తయ్య, అమ్మోయ్. ఏమిటి వీడు చెప్పేది? నిజం, వాడు నా పెద్ద కొడుకు. వాట్? పెద్ద కొడుకా? అంతే కదా అమ్మా. ఇదిగో. ఏమిట్రా వేధవా, నేను బీడీలు కొనాలా? నా మొహం చూస్తే బీడీలు కాల్చే మొహంలా కనపడుతుందా? నేను బీడీలు కాల్చలేదు సరిగదా, కనీసం చేత్తో కూడా ముట్టుకోలేదురా. అలాంటిది నన్ను బీడీలు కొనమాట. నన్ను బీడీలు కొనమాట. బీడీలు నేను కొనా. ఏమైంది బెదరు? అక్కుపక్కం, వీడి బీడీని అవమానిస్తాడా? చెప్తా, వీడి చేతే బీడీ కాల్పిస్తా. అంతే. వీడి పని పడతా. ఇదిగో పెద్దాయనా, నీకు జుట్టు నెరిసిందే గాని బుద్ధి లేదయ్యా. ఏమిటి, నాకు బుద్ధి లేదా? అంతే కదూ. అసలు నీకు బీడి చరిత్ర తెలుసా అంట? దేవలోకం నుండి అమృతపు చుక్క నేల మీద పడి బీడి మొక్క అయింది. అబ్బా, అలా జరిగిందా? అంతే కదూ మరి. అందుకే దీనికి వేస్ట్. బీడి తాగని బతుకు వేస్ట్. ఓహో, నీకు తెలుసా? బీడి తాగకపోతే వచ్చే జన్మలో దున్నపోతే పుడతాం. దున్నపోతే పుడతా? అయ్యి బాబోయ్, సమయానికి వచ్చి చెప్పావు కాబట్టి సరిపోయింది. మరి అయితే బీడీలు కొన్నా? అంతే కదూ. మరి అబ్బాయి బీడీకి రగ్గుపెట్టి. నువ్వు బీడి కలుస్తున్నావా? అవునమ్మా, లేకపోతే దున్నపోతే పుడతాను. ఎవరు చెప్పారు నీకు? అడుగో, ఆ అబ్బాయి చెప్పాడు. ఏంటబ్బాయి, మా నాన్న చేత బీడి కల్పిస్తావా? ఒక్క మీ నాన్న చేత ఏంటి, జనం అందరి చేత కాల్పిస్తా. అవసరమైతే నీ చేత కూడా కాల్పిస్తా. నీ వల్ల కాదు. నా వల్ల కాని పనంటూ లేదు బుల్లెమ్మా. కింద నుంచి వచ్చా. నువ్వు కాల్పిస్తే నేను మాన్పిస్తా. చూద్దామా? ఛాలెంజ్. అయితే కాసుకో. ఏంటి అస్సయ్య గారు మిట్ట మధ్యాహ్నం చెంపట్టుకొని బయలుదేరారు? అటు పక్క వెళ్ళని వెసులుబాటుగా ఉంటుంది. అంతే మరి, ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. అంతేలేరా, దరిద్రమైన సలహాలు నువ్వును. ఈ చెంబులోంచి చెయ్యొచ్చే మార్గం చెప్పరా? 2 మార్గాలు. ఏంటో చెప్పు. మొదటిది, చెయ్యి ఇంతవరకు కసక్కమని కట్టేయడమే. అది కాదు, రెండో చెప్పు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు మీరు చెంబుతో పుట్టారని సర్దుపోవడమే. అందరూ చెంబిని పెట్టని పిలుస్తారా? బాగుంది, చాలా బాగుంది. బాగుందా? 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 చెంబుతో కొట్టడా?
చెంబులో చెయ్యెందుకు పెట్టావు? చెప్పు. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? కమాన్. చెబుతాను సార్. చెప్పా. మీరంతా సీరియస్ గా అదే ప్రశ్న అడిగితే ఏం చెప్పమంటారు సార్? చెప్పు. చెంబులోంచి చెయ్యి రాక బాధపడుతున్నాను సార్. సార్ చెప్పు. 1 2 3 అని చెప్పేస్తాను సార్. చెప్పే. 1 2 3 సార్. నాతో పెట్టుకోకరా రే. చెంబులో చెయ్యెందుకు పెట్టావు చెప్పిస్తారా? నాకింత అవమానం జరిగిన ఈ ఇంట్లో నేను చేస్తే ఉండను. ఏంటి బతికిలాంటి కొద్ది బెదిరిస్తావేంటి? అంటే ఒత్తి చేతులు తక్కడైపోతాయా? పాపం దాని అందం చందం మొత్తం నీకే దారపోసే. సరేలే, ఓ 25 లక్షలు దానికి నష్టపరిహారం పారి దాని పట్టది పోసుకుంటది. ఇవ్వను. ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావని నిన్ను జైల్లో పెట్టిస్తా. వద్దు, ఆయన్ని జైల్లో పెట్టించొద్దు. కావాలంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. రాజీ, నువ్వు నగలివద్దు. వీళ్ళేం చేస్తారో నేను చూసుకుంటాను. ఏంటి చూసేది నువ్వు? దిక్కులు జైల్లో కూర్చొని లెక్క పెట్టాలి. పోచను ఇలా పని జరగదు కానీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. అది కరెక్ట్. కంసమామ, పోలీసు వాళ్ళకి ఏమని చెప్తా? కాకినాడలో ఇదే పద్ధతిలో బుల్లెబ్బాయి గారిని మోసం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలలు చెప్పకూడు తినొచ్చిన పంకజం ఇదేనని చెప్పేవి కనుక కొంపలు అంటుకుపోతాయి. ఏం లేదులే, రాజమండ్రి జైల్లో ఇచ్చిన కాగితం నా దగ్గర ఉందిలే, అందుకని నీ మేలు కోరి చెప్తున్నా. ఇదిగో చదువుకో. విశాఖపట్నంలో చంపకం పేరుతో సేటును మోసం చేస్తే హైదరాబాద్ జైల్లో 8 నెలలు గడిపొచ్చిందిలే. ఆ కాగితం కూడా తీసుకొచ్చా, ఎందుకని మంచిదని. ఏందా చదువుకో. పంకజం, చంపకం, చిన్నపాప, పెద్ద పాప, వసంత. అబ్బో, ఎన్ని పేర్లు, ఎన్ని స్టోరీలు. ఈ చరిత్ర మాత్రం పోలీసు వాళ్ళకి చెప్పమాక. చూసుకో. ఏంటిది కప్పలాగా నోరు తెరుచుకుంటూ? ఇక చెయ్యి ఫోను. సరదాగా ఇంకోసారి జైలుకి వెళ్తుంది సంత. చెప్పవే, నువ్వు పతివ్రతవా? నేను నిన్ను మోసం చేశానా? నీ మాయ మాటలు నమ్మి దేవతలాంటి నా భార్యకు ద్రోహం చేశాను కదే. పో, వెళ్ళిపో. వసంత, నేను కూడా అగర కంస మామ, నీది హింస రూట్ అయితే నాది హంస రూటు. పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు విడగొడతా. బాధపడింది. ఎరా డోసులు ఇస్తావా అంట. ఇక వరుసగా నేను ఇస్తాను నీకు డోసులు. ఎలా ఉంది ఫస్ట్ డోసు? నిన్ను పైకి పంపడానికి నేను కింద నుంచి వచ్చా. పోరా పో. బావా, చాలా థ్యాంక్స్ బావా. బావా అట ఇంగ్లీష్ లో పొగడమాక, నాకు సిగ్గవుతుంది. టైం ఎంతైందిరా? 5. ఏంట్రా ఇది? మళ్ళీ దొంగతనం చేయవా? నీకు దొంగ బుద్ధి పోదా అంట. అదేటో బెదరు, సాయంత్రం 5 చాలు దొంగతనం చేయ కోరికో పుట్టేస్తుంది. ఇదేమన్నా జబ్బేమో డాక్టర్కి చూపించుకో. చూపించా, ఇదే కిస్కా మిస్కా అని కొత్త రకం కోరియా జబ్బట. ఈ జబ్బు తగ్గాలంటే బ్లడ్ మార్చమన్నాడు డాక్టర్. ఇదేంటి బెదరు, ఏ అమ్మాయి బ్యాగ్ లో చూసిందా నీ ఫోటోలే? ఏదో ఒక అమ్మాయిని లవ్ చేసేయకూడదు. అట్లాంటి మన ఒంటికి పడవు కానీ బయటికి పోతాం పద. ఆగు బెదరు, అంటే అసలు లైఫ్ లో లవ్ చేసేవా? చేస్తా, కానీ మనం లవ్ అడ్డానికి అట్లాంటి ఇట్లాంటి పిల్ల పనికిరాదు. లబ్బర్ బొమ్మ లాంటి పిల్ల తగిలితే ఆడతా లవ్. ఇలాంటి వెన్నెముక లేని వాడిని, ఇండివిజువాలిటీ లేని వాడిని నేను పెళ్లి చేసుకోవాలా? అసలు ఇతనికి ఎస్ఐ ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏమండి, మీ ఇష్టం వచ్చేట్లు మాట్లాడద్దు. ఏదో అందంగా ఉన్నారు కదా అని మీరు చెప్పినట్టు చేశాను. నేను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా? నా పేరు చెప్తే గజ దొంగలు కూడా గడగల్లాడిపోతారు. పొట్టివాడిని మీసాలు లేనివాడు కదా అని తక్కువ చూపు చూడకండి. ఏంటి నాన్న ఇలా కూర్చొని చూస్తావు? తిడతంటే లేకపోతే అనవసరంగా దండం పెట్టాను. పోతండి. డాడీ, ఇండివిజువాలిటీ ఉన్నవాడిని పట్రా, పెళ్ళాడతాను. ఇండివిజువాలిటీ ఉన్నవాడా? అలాంటి వాడు కావాలి అంటే బాలు అని ఒకతను ఉన్నాడు, అతన్ని కలవండి, వెతికి పెడతాడు. బాలు ఎవరు డాడీ? రౌడీనా? కాదమ్మా. హీరోనా? కాదమ్మా. మరి టాప్ హీరో. ఎదరో ఇదిగో పాలు.
అబ్బా వేడిగా దమ్మంటే ఇదేంట్రా సప్పగా చల్లారిపోయిన పాలు తెచ్చావు ఇదేంట్రా పాలు గీ పెట్టింది ఈ పెట్టింది పాలు కాదు అరే అటే బుల్లమ్మా ఏమనుకోమాక ఇదిగో తుడుచుకో పాలు అంటే ఎవరు? నేనే కదూ. నేను పెళ్లి చేసుకోవడానికి అందమైన వ్యక్తితో ఉన్న కుర్రాన్ని వెతికి పెట్టు. వెతికి పెట్టు. అబ్బే భూతాన్ని చూస్తే మా వాడికి భయం. నేను భూతాలో ఉన్నానా? అంతే కదూ. ఇంత అందగత్తని నన్ను భూతం అంటావా? నువ్వు అందగత్తేవా? ఎక్కువ పక్కం ఏది ఒకసారి అర్థం చూపించు. ఇది నా మొహం కాదు. కాకపోతే నా మొహమా? ఇంత సుందరమైన మొహానికి అందమైన మగాడు కావాలండి. ఒకసారి నీ మొహం చూసుకో. మన మొహానికే గోల్డ్ గోల్డ్. ఆల్ రైట్ అదంతా నీకు అనవసరం. నీకు డబ్బిస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నాకు మొగుడిని వెతికి పెట్టు. ఇదిగో డబ్బు తీసుకుని పని చేస్తా, కానీ అడ్డమైన పనులు చేయను. వెళ్ళు వెళ్ళు. ఎందుకు చేయవు? నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు అంట. ఇదిగో నన్ను పడతా. వీడినేమన్నా అన్నావంటే బాడీ షేపులు మారుతాయి. వెళ్ళు. చూస్తావేంటి? కుమ్మకు ఈ బుల్లమ్మని తీసుకెళ్ళి బయట కుమ్మతొట్లో పడేసిరా. నేను వెళ్తాను. డబ్బులు తీసుకుని పనిచేసేవాడు నా పని ఎందుకు చేయడు? ఎలా చేయడు? నేను చూస్తాను. పిలిచినావు సార్? ఎక్కడ తెచ్చారు ఇంతసేపు? ఏంటి సార్ ఎలుగుబంటి వస్తే ఏం చేయాలి సార్? ఎదమన్నారు ఎదమని నీకు అన్ని అనుమానం. ఏం చేస్తావు? తర్రమని పారిపోవాలి. గట్లనా సార్? ఇంట్లోకి వస్తే ఏం చేయాలి సార్? ఏం చేస్తావు? తలుపులు వేసుకుని కళ్ళు మూసుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని ఆంజనేయ స్వామి దండకం చదువుకోవాలి. గదిలోకి వస్తే ఏం చేయాలి సార్? ఏంటన్నా గదిలోకి వస్తే ఏం చెయ్యాలి సారా? నువ్వుండే అమ్మతం తెలియదంటారు ఎదవా. ఏం చేస్తావు? పారిపోవాలి. పారిపోనిక ఇల్లేనంత దగ్గరికి అత్తే దేర్ లైస్ ది పాయింట్. సమయస్ఫూర్తి ఉపయోగించి ప్రవర్తిస్తాం. గట్లనా సార్? అయితే ఇప్పుడు మీరు సమయస్ఫూర్తితో నడుచుకోండి. ఎందువలన? నీ వెనకాల ఎలుగొట్టి వచ్చింది. మధుసూదన్ రావు రీల్ రహస్యం చెప్పాడా? మతి స్థిమితం లేదు కదండి, అయినా నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. మెంటల్ ఇంకా తగ్గలేదు. ఆహా, నీకెలా తెలుసు? ఇంకా నేను మహారాజుని అంటూనే ఉన్నాడుగా. వైద్యం కరెక్ట్ గా జరుగుతుందా? డాక్టర్ కి పిచ్చెక్కాల్సిందే గాని ఈయన పిచ్చి మాత్రం కుదరదు. నా మాట విని సింపుల్ గా కసక్ కానిచ్చేయండి. నో, ఆ రీల్ నా చేతికి వస్తే గాని వాడిని చంపకూడదు. ఆ రీల్ ఇంకెవరికైనా దొరికితే నాకు ప్రాణాపాయం. గట్టిగా ట్రై చేయి. అదన్నమాట విషయం. అంటే ఈ నీటి రాక్షసుడి ప్రాణం ఆ రీల్లో ఉందన్నమాట. అమ్మయ్యా, మెడలోడు ఒంటరిగా చిక్కాడు. అయ్యా మధుసూదన్ రావు గారు, నేను మహారాజుని. అంతేలే పిచ్చి మహారాజు. గుర్తుపట్టారా? నేను మీ గుమాస్తా గురునాథాన్ని. ఆ రీలు ఫిలిం రీల్ ఎక్కడ దాచారో గుర్తొచ్చిందా? ఆ రీలు ఫిలిం రీలు ఎక్కడ దాచారో గుర్తొచ్చిందా? గుర్తు రాకపోతే గుంజీలు తీయిస్తా. గుర్తు రాకపోతే గుంజులు తీస్తా. గుంజులు తీ. ఇదో పిచ్చి మాలోకం. గుంజీలు కూడా తీసి చూపించాలి. ఇదిగో చెవులు ఇలా పట్టుకుని ఇలా తీయాలి. చెవులు ఇలా పట్టుకొని ఇలా తీయాలి. వదిలేండి. అలా చెప్తే వదలరు నాన్న. తాతయ్య ఇదిగో లాలీపాప్. మీ ఇష్టం వచ్చినట్టు కోతలు కూయడానికి ఇదేమి చెడుగుడాట కాదు. ఏంటయ్యా, నా కూతురు ఎవడో కుర్రోడితో తిరుగుతుందా? అసలు ఆ కుర్రోడు ఎవరనుకుని మాట్లాడుతున్నారయ్యా? ఆడు స్వయాన నా అక్క కొడుకు. కొద్ది రోజులే ఇద్దరికి పెళ్లి జరగబోతుంది. అయినా ఇంకొకసారి ఇట్లాంటి గాలి వార్తలు మోసుకొచ్చారంటే చంపుతా. నా బిడ్డకేంటయ్యా, బంగారు తల్లి, వజ్రాల మూట, రూపవతి, గుణవతి, శీలవతి, గర్భవతి కూడా. ఏయ్, మాటలు తిన్నగరాని వంకర మాటలు మాట్లాడటానికి నీలాగా సంకర మనిషినా ఏంటి? నీ కూతురు నెల తప్పింది. ఆ ఘనకార్యం చేసిన వాడు నా తమ్ముడు. ఏంటమ్మా ఏంటమ్మాడనేది?
ఇప్పుడు తలదించుకోవాల్సింది నువ్వు కాదు బుల్లెమ్మా, నీ బాబు. వీరదాసు, నువ్వు విసిరిన వల్ల నువ్వే పడ్డావు. ఇక చచ్చినట్టు మా అమ్మ కాళ్ళు పట్టుకో. నువ్వేం డౌట్ పడకు, పడతాడు. మా సారన్న స్పెషలిస్ట్. అవసరమైతే నా బిడ్డ పేకైనా పట్టుకుంటా గానీ మాలో నా అక్క కాళ్ళు చస్తే పట్టుకోను. ఇదిగో బుల్లెమ్మా, ఈ పాపిస్తోడు అనంత పని చేసినా చేస్తాడు గాని నువ్వు నాతోరా, నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఏంటి ఆ రమణంగానే వెళ్ళిపోవడమేనా? నాన్న, నిన్నెప్పుడూ నాకు ఇది కావాలి నాన్న అని అడగలేదు. ఒకే ఒక కోరిక కోరతాను, కాదనోగా? ఆణ్ణి పెళ్లి చేసుకోవడం తప్ప ఏదైనా అడుగు. నేను సుఖంగా ఉండాలంటే నువ్వెప్పుడూ నా ఇంటికి రాకు. సారు, నువ్వెంత ఫ్రాడ్ గాను నీ బిడ్డ కూడా తెలిసింది. ఆగు, ఆ పోరిని బట్టి ఆస్తి మొత్తం గుంతుకురా అంటే నీ కొడుకు తన్నులు తిని వచ్చిండు. నీ కూతురు గిట్ల చేసింది. ఇక నీకు ఆస్తి ఆడికెళ్ళొస్తుంది. అదేనా నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తా, నీ బావగారితోని ఈ స్టాంప్ పేపర్ల మీద సంతకం తీసుకో. పిచ్చి బట్టక ముందు చేసిన సంతకం అని చెప్పు. ఆస్తి మొత్తం నువ్వే గుంజచ్చు. రామ్మూర్తి, ఈ జన్మలో ఇచ్చిన గొప్ప సలహా ఇద్దరా? అవునరా కుంభకు, నువ్వు ఈ మధ్య జేబులు కొట్టేయడం లేదేంటి? అదా బెదరు, మొన్న రక్తదానం చేశాను కదా, ఆ ఇసుక మిసుక జబ్బు ఐడిస్ పెట్టి అంటుంది. ఎన్నాడు నేను ఒక్కదాన్ని లవ్ చేయను. ఏదో కుర్రాడు పనస పండ్లా ఉన్నాడని మోజు పడితే పోసు పడతావేంటి? లవ్ చేయడం మన వల్ల కాదని చెప్పాక బుల్లెమ్మా. వల్ల కాదా? లవ్ చేయడం పెద్ద పనా? అయితే నువ్వు బీడీ కాల్చు, నేను లవ్ చేస్తా. వాట్? నేను బీడీ కాల్చాలా? ఏ ఇదేమంత పెద్ద పనా? నో, నా వల్ల కాదు. చిక్కిందిరా చిలక. నువ్వు బీడీ కాల్చు, అప్పుడు నేను లవ్ చేస్తా. వస్తా. బెదరు, బీడీ కాలిస్తే లవ్ చేస్తావా? ఉత్తరే తప్పించుకోవడానికి చెప్పా పదా. ఆడవాళ్ళు రాకెట్లు నడుపుతున్నారు, ఆఫ్టర్ ఆల్ బీడీ కాల్చలేనా? ట్రై చేద్దాం. ఏం కావాలమ్మా? ఏం కావాలమ్మా? చెప్తా. ఒకటి. ఏంటది? అది. అదంటే ఎవరితో చెప్పవు కదా? చెప్పను. ఒట్టు? ఒట్టు ఎవరితో చెప్పను, చెప్పండి అమ్మా. ఒక బీడీ ఇవ్వు. బీడీయా? షాక్ తర్వాత తినొచ్చు, ముందు బీడీ ఇచ్చే. ఒక 100 రూపాయలు ఉంటుందా? 100 కాదమ్మా, 10 పైసలే. ఉంచుకో. ఇది ఎలా అంటించాలి? నేను అంటిస్తా. అబ్బా, లోపల బగ్గమంటుంది. టేస్ట్ బాగానే ఉంది. అమ్మో డాడీ, చేతిలో బీడీ. ఇప్పుడు ఎలా? ఏమిటమ్మా చేతిలో? ఏం లేదురా, చేతిలో ఏం లేదే. ఏమంట సుబ్బారావు? ఏమంటావు? ఏం లేదు నాన్న, చూడండి, ఏం లేదు. పదండి. సార్, బీడీ జేబులో పడేస్తే ఏమైతుంది సార్? ఏమవుద్ది? జేబులోనే పడి ఉంటది. గట్టనా సార్? బీడీకి అగ్గుంటే ఏమైతుంది సార్? పిచ్చి సన్నాసి, జేబు కాలిపోద్ది, చర్మేమో బొబ్బలెక్కిపోతుంది. బొబ్బలెక్కితే ఏం చేయాలి సార్? అది కూడా తెలిసావుదంట్రా, బర్ణాలు రాయాలి. అయితే ఇప్పుడే పోయి బర్ణాలు తీసుకొస్తా. ఇప్పుడు బర్ణాలు ఎందుకురా? ఎందుకంటే నీ జేబులో కాలుతున్న బీడు ఉన్నది. కోరి పడేసింది. ఆ విషయం ముందు అడుగో, వాడు రహస్యం కోసం గుట్ట దక్కలా వస్తున్నాడు. వాడిని ఆట ఆడండి, మేము సైడ్ అయిపోతాం. అమ్మారా అయ్యా మహారాజు గారు? కాదు, మహామంత్రి. ఓహో, నిన్నటిదాకా మహారాజుని అనేవాడు, ఇప్పటికి మహామంత్రిని అంటున్నాడంటే పిచ్చి సగం తగ్గిందన్నమాట. మహామంత్రి గారు, ఆ రీల్ ఎక్కడ దాచారో గుర్తుకొచ్చిందా? ఓ వచ్చిందా? చెప్పండి, ఎక్కడుందో చెప్పండి. ఇందులో ఉందా? అంటే జలరాక్షసుడు ప్రాణం ఈ డ్రైనేజీలో ఉందన్నమాట. దిగుతా, ఎక్కడ వదులుతానే. గురునాథం, నీకు ఇప్పుడు పిచ్చ టచ్చిస్తా, చూసుకో.
మిస్టర్ సత్యమూర్తి, ఏంటి సార్? నీకు కిస్కా మిస్కా అనే కొరియా జబ్బు వచ్చినందువల్ల నీ చెయ్యి శాశ్వతంగా చెంబులోనే ఉండిపోవటం వల్ల నిన్ను ఉద్యోగంలోంచి తీసేయమని ఆర్డర్స్, నీ పోస్ట్ లో మిస్టర్ గుండుని ప్రమోట్ చేయమని కూడా ఆర్డర్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. ఒకవేళ చెంబులోంచి చెయ్యి బయటకు వచ్చిన పక్షంలో వస్తే నిన్ను కానిస్టేబుల్ గా మిస్టర్ గుండుకి అసిస్టెంట్ గా పోస్ట్ చేయమని ఆర్డర్స్. ఒరే గుండు, షట్ అప్ యు బ్లడీ ఫూల్. నేను ఇన్స్పెక్టర్ ని. ఒరే సత్యమూర్తి, ఏంటి సార్? ఈ చెంబులోంచి చెయ్యి బయటకు వచ్చే ఐడియా ఇస్తాను, కాసుకో. ఎలా సార్? చెంబులో చెయ్యి ఇలా ఉంది కదా? ఉంది సార్. ఇలా పెట్టు. పెట్టాను సార్. ఇలా కింద దించు. నా చెయ్యి వచ్చేసింది, నా చెయ్యి వచ్చేసింది. ఓకే ఓకే సార్. ఇప్పుడు నిన్ను కానిస్టేబుల్ గా నా పక్కనే రికమెండ్ చేస్తా. ఫాలో మీ. తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. ఒరేయ్, నా ఆటో ఎక్కొద్దురా, దాన్ని పలసటి రేకుతో తయారు చేశారురా. ఒరేయ్, మీ బాడీల్ని షిప్పుల్లోని గూడ్స్ ట్రైన్లోని తీసుకెళ్లాలిరా. ఆటోలు చాలవురా. అమ్మో, నెమ్మది నెమ్మది జాగ్రత్త. పట్టట్లేదు. గాబరా పడొచ్చు. నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నాన్న నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని జట్టు పట్టేస్తావు. ఏం గాబరా పడ. తెలుగు గాలి తాగాలి, తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి, తలే పగిలి. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్, దీని ఒరిజినల్ బాండ్రా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్